ఎవరా నన్ను అరెస్ట్ చేయడానికి? అసలు ఇటు పోలీసే కాదు. ఎవరా నువ్వు? చట్టం కోసం 4 సింహాలు పనిచేస్తూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ని ఆర్డర్లో పెట్టడానికి. ప్రతి కాకి చెట్టు మీద మీరు చూసేది 3 సింహాలు. ఆ కనిపించిన 4వ సింహమేరా ఈ చోటుగాడు. ఈ సింహానికి శాలరీ ఉండదు, సర్వీస్ రివాల్వర్ ఉండదు. అందుకే స్పీడ్ ఎక్కువ. మిగిలిన 3 సింహాల కంటే కొంచెం వైల్డ్. నేను సింహం అని చెప్తుంటే బాటిల్ తెస్తావేరా? దానికి బాటిల్ కత్తో తేడా ఏం తెలుస్తాయి? నేను వచ్చింది ఆడి కోసం. మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారేంట్రా? అవసరమా? మీ ఫ్రెండ్షిప్ నచ్చింది నాకు. బాగా ట్రై చేశారు. ఎల్లుండి మీ వాడు రిమైండ్లో ఉంటాడు. ఓ బిర్యానీ పొట్లం పట్టుకొచ్చండి. తర్వాత చెంచులు కూడా వెళ్తే కళ్ళం కష్టం. సనత్ నగర్ హత్య కేసు చిక్కుముడి విడిపోయింది. మేము ఈ రోజు అతి చాకచక్యంగా హంతకుని పట్టుకున్నాం. హంతకుడింట్లో 3,75,000 క్యాష్, 40 తులాల పైచులకు బంగారం, 2 కత్తులు, 2 బాకులు, 2 గన్లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. అలా చూస్తారండి, ఫోటోలు తీయండి. యారా నువ్వు ఇంకెళ్ళలేదా? ఏంటి వెళ్ళేది? ఎవడన్నా తేడం లేటు. ప్రెస్ మీట్లు ఫోటోలు దిగడం తప్ప నా డబ్బులు ఇవ్వాలని తెలియదు. ఒరే నువ్వు ఇలా రోజుకోసం తీసుకొచ్చి డబ్బులు ఎక్కేస్తావరా? కమిషనర్ శాలరీ కంటే నీదే ఎక్కువైపోయింది. మరి పాద్దే? ఇది పాద్దా? మరి కొత్తదే తర్వాత తీసుకుంది కానీ లేరా. ఇదిగో అసలు నీ శాలరీలో సగం నాకు ఇచ్చేది తెలుసా? నా శాలరీ మీద పట్టబెట్టరా? మరి పడరేంటి? నేను ఆడిని తీసుకురావడం, నువ్వు ప్రమోషన్ కొట్టాడు. కమిషనర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. ఆ పేర్లు చూడు. సంపత్ సార్. వాడు కాదు, నెక్స్ట్. వీడు సాగర్ సార్. వీడు పిక్ పాకెటర్ అయ్యా. నెక్స్ట్ మనోజ్. వీడు ఇంపార్టెంట్, వీడిని పట్టుకో. ఇంపార్టెంట్ మీరు ఇక్కడ అంటున్నారు. బయట ఎస్ఐ గారు పిక్ పౌడర్కి ఇచ్చే డబ్బులు ఎత్తున్నారు సార్. నీకు ఇవ్వడానికి సీఎం ఫండ్ ఏమైనా ఉందనుకుంటున్నావురా? పోలీస్ బేటాలే అడ్జస్ట్ చేసి నీకు ఇస్తున్నాం. ఇవన్నీ కదా కానీ సార్, లైఫ్ సెటిల్ అయిపోయి పేరు చెప్పండి, పట్టేసుకుంటానండి. ఎవడరాడు? ఇంకెవరు సార్? నా ఎనిమిస్. మీరు కూడా వినండి, ఒక ఐడియా ఉంటుంది. 2 ఏళ్ళు ఉన్నారా నీ వల్ల జైల్లో? ఏ పోలీసు వాడు నన్ను పట్టుకోలేకపోయారా? వాళ్ళు పట్టుకున్నా నేను ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదురా. నిన్ను మర్డర్ చేసి జైలుకి వెళ్ళకపోతే నా పేరు గల్లా రమేష్ కాదురా రే. చూసారు సార్ నా పొజిషన్ ఎంత రిస్క్ లో ఉందో? సెక్యూరిటీ లేకుండా పోయింది సార్. హ్యాండ్ కప్స్ కాదు కానీ ఒక రివాల్వర్ ఇవ్వండి సార్. ఏంట్రా ఇచ్చేది? పోనీ ఎక్కడైనా దొరికితే వాడుకోనా? వాడు వాళ్ళకన్నా ముందు నిన్ను లోపలేస్తాం. అది కాదు సార్, నన్ను ఎవరన్నా చంపేస్తే, నేను చచ్చిపోతే? చచ్చిపో. ఇప్పుడు ఏమైంది? అమ్మా బాబా వెనక ముందు ఎవ్వడు లేనోడివి. పోరా చచ్చిపో. Just 2, 3. Hold the third string. With the తెగిపోయింది. ఎవరు? అది పోలేక ఆర్మేన్ దోసడు ఎందుకులే గాని ఈ డొగ్ గిటార్ పారేసి కొత్త గిటార్ కొనుక్కోక్క. డబ్బులు ఎక్కడమ్మా? అందరూ టైంకి వచ్చేస్తారు క్లాస్ కి. ఫీజు మాత్రం సరిగ్గా పే చేయరు. చూడండి టీచర్ గారు, ఇది మా తప్పు కాదు, మా పేరెంట్స్ ది. స్కూల్ కట్టడానికి లక్షలు ఇస్తున్నారు కానీ గిటార్ క్లాస్ అంటే ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదని మనవి చేసుకుంటా ఉన్నాను. మరి మీ అక్కని ఎవడు పెంచుతాడు? ఈసారైనా మీ అన్నయ్యని కొనమని చెప్పక్క. ఈసారి కాదు, ఏసారి మా అన్నయ్య కొనడు. ఇంటికి వచ్చి 4 రోజులైంది. ఇంటికి వస్తే చాలు. ఏంటి? ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? బాస్ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టేయి. బ్రహ్మాజీ, a person shouldn't be too honest. నాతో నువ్వు హానెస్ట్గా ఉండకు, అలాగే నీతో నువ్వు కూడా హానెస్ట్గా ఉండకు. You know why? Always straight trees are cut first and honest people first. Just కైలాషట్రా, ఒక మినిస్టర్ని చంపాలి. ఎవరో నాకు తెలీదు. ఎక్కడ చంపాలి? పబ్లిక్లో. గణేష్ దర్శనానికి వెళ్తున్నాడు. నీతో ఎవరిని తీసుకెళ్తావు? చందు, సూరి. బ్రహ్మాజీ, వాళ్ళిద్దరిని ఉండమని మిగతా వాళ్ళని పంపించి. రేయ్ అవుట్, అందరూ బయటకు పండి. చెప్పు. ఏ నువ్వు వెళ్ళవా? ఉంటావా? బాయ్. వచ్చాడా మినిస్టర్? చందుని ముందుకెళ్ళమను. సూర్యుని నీకు బ్యాకప్గా పెట్టుకో. ఓకే. సెక్యూరిటీ వ్యాన్ ఉందా? ఉంది. అది వెనకాల వస్తుంది. మినిస్టర్ కారు ముందుతుంది. కారు రోడ్డు దాటకుండా ఫైర్ చేసి. భాయ్, ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది, మిస్ అయిపోతుందేమోనని టెన్షన్గా ఉంది. టెన్షన్ అవసరం లేదు, మీరు ర్యాండమ్గా ఫైర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవానికి హాజరైన మంత్రి రాజేంద్ర కుమార్ పై కొంతమంది కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కైలాష్గా గుర్తించారు. ఇతను పలు ప్రధాన కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిందితుడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఆందోళనకి దిగారు. రాష్ట్రం మొత్తం బంద్ ప్రకటించాలని అధిష్టానం తీర్మానించింది. బ్రహ్మాజీ, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి చాలా రోజులైంది కదా?
నేనేదో టెన్షన్లో పడి మర్చిపోతాను. నువ్వు గుర్తు చేయాలా లేదా? ఇక్కడ బేల్పూరి బాగుంటుందా పానీపూరి బాగుంటుందా? రెండు బాగుంటాయి. ఆ రెండు వదిలే, సమోసా ఇచ్చే. నీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కరే అని తెలుసా నీకు? నేను నీకు చెల్లినవుతాను. 1 month అయింది. నీకోసం ఇప్పటి వరకు 2 సార్లు వచ్చారు పోలీసులు. యు నో హౌ దే టాక్. నేను పెడతాలే. ఎవడ్రా నువ్వు? డిన్నరా? అది చపాతి తినెత్తి వెళ్దాం. ఎక్కడికి? కింద మీద అన్ని పోలీస్ కేసులు పెట్టుకుని ఎక్కడికంటే వెంటరా? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. నీకోసం అక్కడ వెయిటింగ్. కత్తి పెట్టింది నేను ఆపడానికి. నేను తీస్తే నువ్వు కాల్చేస్తే బుల్లెట్స్ లేవా? బుల్లెట్స్ 2 ఉన్నాయి. మిగతాయి ఎవరిని చంపేశావురా? నీకంతా రివర్స్ లో కనపడుతుందమ్మా. ఎవరిని చంపేస్తున్నారో కనపట్లేదా? ఇదిగో నువ్వు అలా ఏడుతుంటే సరిగ్గా కొట్టలేకపోతున్నానండి. లోపల రివాల్వర్ ఉంటుంది, పట్రా. ఇది మీ అన్న రేంజ్. చాలా తొందరలో వీడిని ఎన్కౌంటర్ చేసేస్తారు. ప్లీజ్ మా అన్నని ఎన్కౌంటర్ చేయొద్దు. నేను ఎందుకు చేస్తాను? నేను పోలీస్ అయితే కదా. వాట్? మరి ఎవడ్రా నువ్వు? డిపార్ట్మెంట్ అనుకున్నారా? దెన్ వై యు అరెస్టింగ్ మై బ్రదర్? హూ ద హెల్ ఆర్ యు? వా, అప్పుడు ఇంగ్లీషు రూల్స్ మాడేటప్పుడు మాత్రం ఇండియాలో అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తుందే. రేపటి నుంచి 2 చపాతీలు చేసుకో. ఇటు రాడు. సెంట్రల్ జైల్, సాంబార్, రైస్. గుడ్ నైట్. తంత్ర జ్యోతిష్య పండిట్ ఎంఏ పిహెచ్డి డిప్లొమా ఇన్ ఆకల్ట్ సైన్స్. అబ్బు నమస్తే. నమస్తే. తంత్ర గారు చెప్పి నిజమవుద్దా అండి? నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం, పాజిటివ్గానే మాట్లాడుకుందాం. అవుద్ది, అవుతాయట. ఈయన చెప్పిన చాలా జరిగాయట, లేకపోతే ఎంతమంది జనం ఎందుకు వస్తారు? కరెక్టేనండి. గురువు గారిని కలవచ్చండి? పూజలో ఉన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆగి. నొప్పి కలిగిందా సుకుమారి? పర్వాలేదు స్వామి, ఈ నొప్పి నాకు ఇష్టమే. వెళ్ళండి స్వామి, బయట అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటో సుక్కు, నిన్నెప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. పగలు చూస్తే రాత్రి చూడాలనిపిస్తుంది, రాత్రి అంతా చూస్తే పగలు చూడాలనిపిస్తుంది, రాత్రి పగళ్ళు చూద్దామనే అనిపిస్తుంది. వెళ్ళండి స్వామి. ఆగు, నువ్వు ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నావు. నీ కెరీర్ కత్తెరకి దగ్గరగా ఉంది. నిజమే గురుజీ. చూసారా ఎలా చెప్పేస్తున్నారా? నువ్వు కొన్ని సమస్యల్లో ఉన్నావు. గురుజీ భయపడకు, నిన్న ఆ సమస్యల నుంచి ఒక స్త్రీ కాపాడుతుంది. ప్రేమలో పడతావు, సిగ్గేస్తుంది. పెళ్లి కూడా అవుతుంది. ఆ అమ్మాయితోటేనండి? ఇంకెవరన్నా అమ్మాయి కనబడితే ఆ అమ్మాయితో అమ్మగారి వైపు అలా చూసావుంటే గుడ్లు పీకేస్తాను. రాసుకే అమ్మగారండి, నేను మీ అమ్మాయి గారు అనుకున్నాను. తెగిపోద్ది. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? నువ్వు అడగరా, నువ్వేం అడిగినా చెప్తారు గురువు గారు. పాస్ట్ ఫ్యూచరే కాదు, వచ్చే జన్మలో కూడా ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్తారు. వచ్చే జన్మలో నేనేమి పుడతాను గురుజీ? హ్యాండిల్ అగి. ఈ జన్మలో నల్లగా పుట్టావు, కరెక్ట్ గురుజీ. వచ్చే జన్మలో తెల్లగా పుడతావు, అంటే అమెరికాలో పుడతావు అన్నమాట. నువ్వు కుదురుగా ఉండవు కదా, అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తావు. అక్కడ నల్ల జాతీయులందరినీ కూడగట్టుకుని నల్ల జాతీయులకు తొలి తెల్ల ప్రధాని అవుతావు. అక్కడున్న బ్లాక్ హౌస్ లో సెటిల్ అవుతావు. గ్యారెంటీ ఏంటండి? మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్ చేశారు. చచ్చింది చందువే అని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చర్లో ఉంది. పట్రా. ఏంటి? మార్చరీలోంచి బాడీ పట్రా. ఐఎమ్ సీరియస్. వచ్చేంతసేపు అయింది, డబ్బులు ఇవ్వవే. ఇంకా ఇవ్వరా? జైల్లో బోర్డులతో ఖర్చులు ఉన్నాయి. పోలీసుకోదేనా, చుట్టా విడికోదేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ నాన్న ఎవరో చెప్పరా?
ఓకే నీ అమ్మ నాన్న చెప్పైనా చెప్పరా. కామన్ సెన్స్తో ఆలోచించు. మీ అమ్మ నాన్న గురించి చెప్పేస్తే నాకు ఫీడింగ్ ఆగిపోతా లేదా? నువ్వు నన్ను చూడడానికి జైలుకి వస్తావా? వస్తాను. రావు. వస్తాను రా. రావురా. 100 रुपये नोट. जब मैं बाहर आएगा ना, बाद में तुम्हारा खानदान का हिस्ट्री, ज्योग्राफी, बायोलॉजी भी बताएगा. लेकिन थोड़ा बैठ के खड़ा खड़ा थक गया ना, बुड्ढा हो गया ना. जा तू. సారీ ఫర్ ద డిలే. మిస్ ఐఎమ్ హనీ. హాయ్ హనీ. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ, నీకు మాత్రం జానీ బావా. और क्या है उसकी? నో థ్యాంక్స్. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. మేబీ ట్రూ. Do you think I'm a womanizer? ఏమో తెలీదు. నీకే కాదు, నాకు కూడా తెలీదు. Blindfold? ఏంటి? I'll tell you. మన జంతువులే. మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే కానీ నమ్మను, ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. బ్రహ్మాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, అమ్మాయి పేరు? హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిటీస్ కూడా అవైలబుల్. వస్తావా? వెళ్దాం. బాస్టర్డ్ పొరే ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు. మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసావురా చిట్టి? చిట్టి నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు ఏం చేసావురా? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్లో దొబ్బేసిన నగల్ కిదర్ హైరే? నిన్ను పోలీస్ స్టేషన్ వేసి కుమ్మించేయబోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే? పాకెట్ మనీ చెప్పింది నిజం వస్తుంది. నువ్వు రారా? ఏంటి కొడతావా? ఎలా కొట్టేసావంటే? ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు దురదేంటి? దురద కాకపోతే ఏంటి? మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు, అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఐ విల్ షో యు. నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవిలే కాదు, త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా? అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కాంపిటీషన్ ఎవరిలో పడిపోయినా? కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రక్కో యార్, పోనీ అమ్మకి ఇవ్వు. మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ అన్నా, నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు.
చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. షూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది, ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరం, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరో ఒకరుంటేనే మంచిది. నన్ను చంపే, పర్వాలేదు, ఏమనుకోను, చంపే, చంపే. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను. నేను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మను చూడమన్నాను. ఎందుకు అందరూ నన్నే మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకి పంపించు. అమ్మని మీరా? వద్దు, నే ఏటాగండి. చూడాలనిపించొచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను, వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. ఓ 500-600లో మంచి గిటార్ చూపించు. అయ్యా 500-600లో అడుక్కునే గిటార్ కూడా రాదయ్యా. కనీసం 10,000 పెట్టండి, పని జరగదు నాయన. 10,000? మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది 25,000 ఇటాలియన్ మేడ్. మై బ్రదర్ బాడీ ఫ్రమ్ సాల్స్బర్గ్. అంత కాస్ట్లీ బయట ఎందుకు పెట్టావు? పెట్లో పెట్టుకోవడం అనేసి. ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు? కంప్యూటర్ పగలు కొట్టినా? నాకు గుర్తురాట్లేదండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నావు, వెనక ముందు ఆగితేనా? సర్లే, కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే. అంటే ఏంటి, సగం పని చేసి సగం పని చేయకూడదా? ఏదో ఇచ్చేవయ్యా. బాబోయ్ సమీరా, ఏంటి ఇలా వాయించేస్తున్నావు? ఇది కాదు చిరంజీవి అదే సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది, అది కొట్టు. హలో, ఇది టెస్టింగ్. ఆ నారాయణ రెడ్డిని వదలను. మా అన్నయ్యని చంపేసినంత మాత్రాన పార్టీ ఆగిపోదు. నో, ఐ నో, మా అన్నయ్య చనిపోయాడు కానీ ఆయన సిద్ధాంతాలు చచ్చిపోలేదు, ఆశయాలు చచ్చిపోలేదు. నా ప్రాణం ఇచ్చి బతికించుకుంటా పార్టీని. జానీబాయ్, మా అన్నయ్య చనిపోవడం చాలా మంచిదని జానీబాయ్ చిన్నప్పుడు నాకు జాతకం చెప్పాడు, నువ్వు మినిస్టర్ అవుతా ఉన్నాడు. తరికపాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని, ప్రజల్ని మేస్తారని, రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ అన్ని మింగేస్తారని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడిని బొంగు. చాలా మంచి పని చేశాం బాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. ఎలక్షన్ ఎప్పుడు? త్వరలో పెడతారు. అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి, మినిస్టర్ అవుతాను, అన్ని బాగున్నాయి. కానీ ఒక్కటే కొడుతుంది జానీబాయ్, ఆ కైలాష్ గారు ఇంకా బతుకున్నాడు జానీబాయ్. వాడు జైల్లోనే ఉన్నాడు జానీబాయ్. వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేను అవుట్ జానీబాయ్. నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే, నేను పోతే నువ్వు పోయినట్టే. నువ్వు పోకుండా చూసుకో జానీబాయ్. గాడ్ బ్లెస్ యూ జానీబాయ్. థ్యాంక్ యూ జానీబాయ్. మీరు గ్రేట్ గురూజీ, మీరు సూపర్ గురూజీ. మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది. ఒక అమ్మాయి నన్ను కాపాడింది గురూజీ. వెరీ గుడ్. అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఉంది గురూజీ, ఏ పార్ట్ కా పార్ట్ కష్టం మేళ్ళ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టుంది. పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి ఒళ్ళు, రెడ్ కలర్ చీర కట్టి కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ. ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావురా? అమ్మగారిని చూసా కదా, చెప్పు. అయ్యో ఎత్తేస్తున్నాడు, ఏమండి చూడండి. ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావా నువ్వు? నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వెళ్ళేదిరా నీ మీద. నువ్వు లోపలికి వెళ్ళు. క్షమించండి గురూజీ,
ఈసారి తలెత్తితే నా శిరస్సు ఖండించండి. ఇప్పుడు చెప్పరా. మీరే చెప్పాలి గురుజీ. ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకెవరు ఉంటుందా? ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా. ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురుజీ? తీసుకెళ్ళిపోయింది తోటి. అంటే వచ్చేస్తా అంటే రాక చేస్తుందా? రే వీణ ఎంకరేజ్ చేస్తుందిరా. మెర్క్యూరీ పుష్ చేస్తుంది. అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి. నువ్వు రెచ్చిపో, ఆగొద్దు, స్వర్గం చూడొచ్చురా. గురుజీ కామసూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతాండి? కోటిలో. థ్యాంక్ యూ గురుజీ. ఈడి జాతకం ఇప్పుడు చెప్తున్నాను. ఈడి జింగ్ బ్యాంగ్ అయిపోద్దిరా. జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్ జింగ్ బ్యాంగ్. చూస్తుండు. ఏం లేదు వీరయ్య, మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏడోకమ్మా, వచ్చేస్తాడులే. రా వెళ్దాం. ఎవరు మీరు? నేనే వెతికెళ్ళిపోట్లే, కంగారు పడకండి. నేనే అడుగుతుంటే చెప్పవే. దా. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా. ఈరోజు రాఖీ పండుగ. మీ అన్నయ్య లోపల, నువ్వు బయట. మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా. కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు. మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్లో పర్మిషన్ తీసుకున్నావు. ఆ రోజు నువ్వు అన్నావే, నీకో ఫ్యామిలీ ఉంది కదా, దాని వాల్యూ తెలుసు కదా అని. నిజంగా నాకు ఏ ఫ్యామిలీ లేదు, నేను ఒక అనాథిని. అసలు అమ్మా నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు. ఇదిగో రాఖీ, మీ అన్నయ్య చేతికి కట్టే కదా. అన్నయ్య ఈడెందుకు వచ్చాడు? ఈడితో మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? మర్చిపోయావు వీడెవడో? ఈడైనా లోపడేసింది. అరే నా కొడకా, నా చెల్లెతో నీకేంట్రా పని సాలే? ఊరిని అరవకురా రే, నీ చెల్లి వచ్చింది, కష్ట సుఖాలు మాడుకోండి. రాయ్, నేను బయటకు వచ్చానంటే వదలరా నా కొడకా. అప్పుడు సినిమాలు ఆడుతూ అప్పుడు చూసుకుందాం. ముందు చెల్లి సమీరితో మాట్లాడు. ఫోన్ 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 తీ, ఫోన్ ఫోన్ ఫోన్. నమస్తే సార్. నమస్తే. ఎవడరా నువ్వు? సారీ సార్. సారీ. కళ్ళు కనిపించడం లేదా? పోలీసు వాళ్ళే గుత్తాబే. సారీ సార్. అబే అందరు కడుతుంగా సాలే. అరే చూసుకో. అబ్బాయి జాబ్ జాబ్. హలో బాయ్, నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా. చెప్పు. మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు. 10 మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు. ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ ఇదే నంబర్కి ఫోన్ చేయమని చెప్పానా? ఓకే. హలో, వాడి చావు కబురు నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? అన్నాను కలిసావు, మాట్లాడుకున్నారు, మంచి పని చేశాను కదా నేను. అవునా కాదా? నాకు డౌట్. చెప్పు. ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటాం కదా, వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా? ఎందుకు తీర్చుకోరు? నేను కనపడితే చాలు, ఎవడు సరదాడు తీర్చేసుకుంటాడు. ఒకడు కర్ర పెట్టుకొస్తాడు, ఇంకోడు కత్తి పట్టుకొస్తాడు. ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా. మనం జేమ్స్ బాండ్ టైప్. ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే, ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా? పదా అంతమంది మన మీద అటాక్ చేస్తారు. మాక్సిమం ఒక 3 4. ఎంతమంది వచ్చారేంటి? నువ్వు వెళ్ళు అమ్మా. అమ్మా ఓకే సారీ, బీ కేర్ఫుల్. అమ్మ సమీరా, నా తీగ తెంపేద్దామని ప్లాన్ చేసావా? హలో, నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను. అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది, మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా? నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా? లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. ఒరే, ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతూ ఉండదురా, వదిలేద్దాం. దయచేసి నన్ను జానీ బాయ్ దగ్గర తీసుకెళ్ళండి రా, ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ప్లీజ్ రా. ఇలా కొట్టుకోవడం మంచిది కదరా. మిలేంగా జరూర్ జరూర్. అగలే. ఏమైందిరా ఈ దెబ్బలేంటి? హలో సార్, ఐఎమ్ చోటు. హాయ్, దిస్ జానీ. ఎవరు కొట్టారా? వీడే అన్నా. నువ్వా? అవును సార్, నేనే. నీకేం తగలలేదా? లేదు సార్. థ్యాంక్ గాడ్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. కూర్చో. నువ్వేం చేస్తుంటావు? తెలుగులో ఏమంటారో తెలియదు కానీ బాస్, ఇంగ్లీష్లో బాంటీ హంటర్ అంటారు. అంటే అంటే నేను పోలీసుల కోసం పనిచేస్తూ ఉంటాను బాస్. మిస్ అయిన క్రిమినల్స్ని పట్టుకుంటూ ఉంటాను. పోలీసులు ఒక 2000 3000 ఇస్తూ ఉంటారు. కమాలా, ఏ ఇంట్రెస్టింగ్ పోస్ట్ యా. కరెక్ట్ సార్. పోలీసులు ఎప్పటి నుంచి మీటింగ్ చేస్తున్నారు? లేదు సార్, ఇది నేనే క్రియేట్ చేసుకున్నాను. సూపర్బ్ మ్యాన్, ఐ లైక్ యువర్ ఐడియా. థ్యాంక్ యూ సార్. మీ మనోజ్ని అరెస్ట్ చేసిన కోపంతో మీ వాళ్ళని చంపేవారు సార్. అమ్మ నాన్న లేనివాడిని ఎవరికీ తెలియకుండా చచ్చిపోతే బాగోదు కదా సార్. ఇట్స్ ట్రూ మ్యాన్. మీ మనోజ్ మీద నాకు ఏ కోపం లేదు సార్. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రొఫెషన్. దయచేసి నన్ను టార్గెట్ చేయకండి సార్. నీ అప్రోచ్ నచ్చింది, నీ ప్రెసెంటేషన్ నచ్చింది. ఓకే, నేనేం చేయి ఇకనుకో. నిజమా సార్? థ్యాంక్ యూ సార్. హే, నీ పేరేంటన్నా? చోటు సార్. చోటు. చోటు, నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాళ్ళు కానీ ఉంటే వాళ్ళని టచ్ చేయకు.
కుర్రాళ్ళండి బాస్. నా దగ్గరికి వచ్చిన జిరాక్స్ లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పటిదాకా కాన్వర్సేషన్ ఓకే, బట్ ఐ డెంట్ లైక్ దిస్. అవి మార్చాలి. లైఫ్ లో ఫస్ట్ టైం కనపట్టుకున్నాను. టెన్షన్ పెట్టకండి, ఎవరిని కాల్తానో తెలియదు. వీడిని ఎందుకు పట్టుకున్నానంటే బాస్, వీడి పేరు రవి, సన్ ఆఫ్ ప్రకాష్ రావు, మలక్పేట్. రేప్ కేసు, దొమ్మి కేసు, మర్డర్ కేసు లాంటి చాలా కేసులు ఉన్నాయి వీడి మీద. వీడిని నేను తీసుకెళ్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి, నన్ను బతకనివ్వండి, మీరు బతకండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాస్. వాడిని అలా వదిలేసావు? సడన్ గా వాడిలో హీరోని చూశాను. గట్స్ ఉన్న కుర్రాలు ఇండియాలో ఉన్నారు బ్రహ్మాజీ. నేనెప్పుడు లేరు లేరు అనుకుంటాను. లేకిన్ హే, నువ్వు నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక్కడివి నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను అర్థం కావంటావేంట్రా? దిక్కు ఐఎమ్ నాట్ అ ఫూల్ టు లీవ్ హిమ్. రవి కేసు మలక్పేట్లో ఉంది. వాడిని చర్లపల్లె జైలుకి పంపిస్తారు. అక్కడ నాకు పని ఉంది. వీడుంటే మంచిదని వదిలేసా. యు గాట్ ఇట్? నేనేం చేశాను? ఏం చేసావా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చెప్పండి. ఎందుకు అరెస్ట్ చేశారు? ఎస్ఐ గారు చెప్తారు పద. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. నేను ఇంకా ఏమీ అడగకుండానే ఆ అమ్మాయి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అంటే ఆ అమ్మాయి పేరు మీద మా పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది. అటెంప్ట్ మర్డర్. అయ్యో నేనేం చేయలేదు సార్. పాపం అమ్మాయి గిటార్ టీచర్ అండి. నువ్వేం చేస్తుండో? కొబ్బరికాయలు అమ్ముతానండి. ఆ కొబ్బరికాయ తీసి నెత్తి మీద దుబ్బావనుకో, నెత్తి పగులుతా పగలదా? పగులుతుంది బాబు. ఇంకో కొబ్బరికాయ వేసావనుకో, మనిషి ఉంటాడా పోతాడా? పోతాడండి. అంటే నువ్వు ఒక హత్య చేయగలవు. మేము ఎంక్వైరీకి వచ్చామనుకో, అప్పుడు మీరు ఏమంటారు? పాపండి, కొబ్బరికాయలు అప్పుకులు ఉండండి, వదిలేస్తారంటారు. అవునా? అవును బాబు. ఏమ్మా, వయసులో ఉన్న కుర్రవాళ్ళని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావంట? లేదు సార్. ఏంటి ఈ కలిగి ఉన్నావేంటి? ఆర్ యు సాడిస్ట్? నో సార్. మరి మరీ ఇంత వైల్డ్ గా కనపడతావేంటి? అసలు కేసు పెట్టింది ఎవరు సార్? నేనే పెట్టాను. ఎందుకు? నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నావు. మూడు వచ్చినప్పుడు అలా నలిపేస్తున్నావు దాన్ని. లేదు, అది నా ప్లాన్ కాదు. మరి ఎవరు ప్లాన్ చేశారు? నాకు తెలియదు. ఏమైనా నీ పేరేంటి? వీరయ్య బాబు. వీరయ్యరా? నీ ముందుగా ఈ పిల్లని తీసుకెళ్ళాను. అవును బాబు. రాఖీ సెంటిమెంట్ కదా అని అన్న చెల్లెలను కలుపుదామని చూసాను. ఇలా కలిపడం లేదో మటర్ ప్లాన్ చేస్తారు. మా అక్కనే ఏం చేస్తే మేము ఊరుకోం. ఎందుకు ఊరుకోరు? మీ అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పలక చేతిలో పెట్టి ఫోటోలు తీస్తారు. ఓ మంచి రోజు చూసి ఊరు కూడా తీసేస్తారు. సార్ నన్ను అలా చేయకండి సార్. చెయ్యొద్దంటే కుదరదు. ఏదో చేసేసుకోవాలి. ఈ కుర్రాడు నువ్వు పక్కకి తీసుకెళ్లి మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే ఈ కుర్రాడు నీ మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాడు. వెళ్ళండి, పక్కకి మాట్లాడుకోండి. గో 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 గో. ఓకే, చెప్పండి, ఏం చేయమంటారు? నా గిటార్ నేర్పాలి. నీది నేర్చుకునే వయసు కాదు, వయసు. సార్ కాంప్రమైజ్. సరే సరే నేర్పుతాను. డైలీ నువ్వే నాకు ఫోన్ చేసి క్లాస్కి పిలిపించుకోవాలి. దిస్ ఇస్ టూ మచ్, బట్ అలాగే. ఐ లవ్ యూ. నా టైం బాగాలేదులే, చెప్పు. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. లేదు. మరి ఆ మాట ఎందుకు? ఏ మాట? బీ కేర్ఫుల్ అని. బీ కేర్ఫుల్ అంటే లోపల ఎక్కడో నీకు కూడా స్టార్ట్ అయిపోయింది కదా? లేదు. ఉందే. లేదు సార్. ఉందనుకో. ఇదిగో నా సెల్ నుంచి నువ్వే మిస్డ్ కాల్ ఇచ్చుకుని నెంబర్ సేవ్ చేసుకుని టచ్లో ఉండు. నీ సెల్లో నా పేరు డార్లింగ్ అని ఫీచ్ చేయి, నా సెల్లో నీ పేరు హనీ అని ఫీచ్ చెయ్యి. బాయ్ మనోజ్, నాకు హెల్ప్ చేయాలి. వెరీ సీరియస్ ప్రాబ్లం. ఇలా చేయకూడదు కానీ తప్పట్లేదు. కైలాష్ కలిసావా? చూశాను బాయ్, వాడు వేరే సెక్షన్లో ఉన్నాడు. ఎందుకు? ఏంటి అని అడగొద్దు. కైలాష్ని చంపే. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. అలాగే బాయ్, కానీ వాడు వేరే సెల్లో ఉన్నాడు. ఓపెన్ చేయి. నీ రూమ్మేట్ తల పగలకొట్టే. నిన్ను వాడి సెల్లో వేసేలా నేను చూసుకుంటాను. ఓకే బాయ్. దిస్ ఇస్ ట్యూనింగ్. ట్యూనింగ్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? క్లాస్ ఈవినింగ్ 6 కండి, అది కూడా వీక్లీ వన్సే. ఇలా అయితే నేను గిటార్ ఎప్పుడు నేర్చుకోవాలి, ఆర్కెస్ట్రాలు ఎప్పుడు పెట్టాలి, ప్రోగ్రాంలు ఎప్పుడు ఇవ్వాలి? నా కెరియర్ అంతా సంకనాగిపోయేలా ఉంది. గిటార్ అంత ఈజీ కాదు సార్. అయినా ఇప్పుడు కుదరదండి, ఇంటి నుండి చుట్టాలు ఉన్నారు. చుట్టాలు వెళ్ళిపోయి ఫోన్ చేయి.
ఎవరూ లేనప్పుడు సరేనా? సరే అండి. రోజు వీడితో ఫోన్లో మాట్లాడడం బెటరా, వీడిని చంపేసి జైలుకి వెళ్ళిపోవడం బెటరా? నమస్కారం స్వామి. శుభం. ప్రతి వారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్న అది? అది మాకు పెద్ద ఏదో సైట్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి రా. రే మీ అక్కని తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రేయ్ మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనపడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా ₹2 ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. బండి చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరేయ్ పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా? ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు ఓ మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యూ చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకోక నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పే. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యూ. ఏం చెప్పేది? మరి చావు. ఏంటే? చేస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? జింక చిక్క చిక్కర చిక్క, జింక చిక్క చిక్కర చిక్క, జింక చిక్క చిక్కర. ఎక్కడా బార్ అమ్మాయిలు ఎక్కడా? కమ్ సే కమ్ 10 चाहिए 10. చెప్పురా అమ్మ లాలా, ఎవరు చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా. నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే, నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా, చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, పోలీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే, ఈ రోజు నీకు ఎంత కావాలంటే పోస్తా, డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ ఉంచు, సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को
घर चाहिए నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి. ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే. చేర్స్. మరి చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమేం స్వామి? అరే కాశీ వస్తున్నా గురుగారు. కాశీ కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకుంటూ మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అద్దుకో జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు. ఎవడండి వీడు? నా మొగుడు రా. నన్ను వేస్తాడు. అమ్మో. మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా, ఏం చెప్తారో? నీ అమ్మ కడుపు కావాలా? వాడు జైలు నుంచి పారిపోయాడు. కైలాస్ గాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు. ఒప్పేసుకో అక్క. చీచి వీడా. ఆడికెందుకు అక్క? 6 feet ఉన్నాడు. లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆర్మెంతో సర్దు. ఏమంటావు? ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండిరా. హారతి తీసుకో బాబు. అమ్మ, నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయన ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా? చెప్పండి సార్, ఏమైంది? చెప్పండి సార్. రేయ్, ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలియదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడుకు? అదే మాట మర్యాదగా అడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి బే నాలి కాస్తా నీ అబ్బా.
ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా ఇంట్రోగేషన్కి వచ్చావా? నువ్వు ఉండరా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే, చెప్పకపోతే గుడ్డలెప్పించి కొడతాను. చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాడతావు ఇట్లా సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేసాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే, ఇవాళ వాడిని చంపేంట్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే, కైలాష్ గడ అమ్మా నాన్న లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఎడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో? చంపేస్తావా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా, ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె ప్యాంట్లో జారిపోతుందయ్యా, ప్యాంట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట, ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకొచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను, మాట. నా కోసం వాడిని ఎందుకు కొడతావు? ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డు మీద కొట్టు, కొట్టవయ్యా, అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. ఐల్ హ్యాండిల్ ఇట్. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి లాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 99889944. ఫోన్లేవయ్యా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్ చి 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 చి. ఓకే సార్.
నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి. ముసలాం తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ఓ అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే ఆటో, నువ్వు వెళ్ళు. పోనీ మీరు ఎలా వెళ్తారు? మేము వచ్చేస్తాం బాబు. మీరు ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నాకోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏం ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను. ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్ కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారండి. ఆ అద్దాల వల్లే బతికాను. పెరిగేసేనా? వేసే కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా? పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. చోటు ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలుసున్నాళ్ళే. సంబంధం లేనోళ్ళు. ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. 24 hours నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలే ఉంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే, వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చోవాలి. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా మీ గోలేంటి? ఎవడికి టైం దొరికినా నన్ను వేసేయాలి. నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా? ఎవడు లేడే అక్కడ. ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసావేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరికి వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదామని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది? దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోక పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు.
ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు. అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ కి తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి స్ప్రే వేసి పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू इस कमीने कुत्ते को मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. मी చంపేయండి. పొట్లకైతే కొడతావరా? కొంకైతే కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చినోడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఫోన్లో చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసి నేను రా. వీరయ్యా, నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. పిల్లలు కదా, ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు. చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే, అప్పటి నుంచి దొరకలేదా? అయితే లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఆడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాను. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే. పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. అతడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చేవి అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి? సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లీలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లాయించండి, లాయించండి. చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా? ఒకసారి చెప్పే. ఏంటి? ఏమైంది? ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చొప్పు తీసుకోవటాలి. బాధ వచ్చాడరా? అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా, వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. దాని పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని. నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగుచ్చు. నేను పుట్టిన కాదనన్నా. మోసం ఎందుకు?
బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై? విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అని వర్డ్ వాడా. అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు సార్? ఫగెట్ బ్రహ్మాజీ. అచ్చా టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విలన్ లా కనిపిస్తున్నానా? విలన్? బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నానా? చాలా కోపంగా ఉన్నావు. యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. I love you ब्रह्माजी, I love you so much. फर्स्ट एड किट लेके आना ब्रह्माजी के लिए. ब्लड कितना प्यारा है. जेल से कब छुटा रहे? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసు సడన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో. వాడు చిన్నప్పుడే పాడైపోయాడు బాబు. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈ మధ్యన ఏమైనా కలిసాడండి? లేదు బాబు, వాడు మమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. మీ అబ్బాయిని పట్టుకోమని కమిషనర్ గారు నాకు చెప్పారు. మీ అబ్బాయి ఎక్కడైనా కనపడితే చంపేద్దామని జానీ బాయ్ ఎదుగుతున్నాడు. నాకు దొరికితే బతుకుతాడు, వాడికి దొరికితే చచ్చిపోతాడు. నాకే దొరకాలని కోరుకోండి. వీరయ్య, ఏంటి బాబు? మాట్లాడే పని ఉందిరా, రా చెప్తా. అమ్మా, నాతో వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వద్దురా, మేము ఇక్కడే ఉంటాం. నువ్వే ఎక్కడికైనా పారిపో. నువ్వు ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే అదే చాలు. అది మాట విన్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోరా, లేకపోతే చంపేస్తారా. ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి, పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్రా. ఒరే మంత్ర, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు, హే సుక్స్, సుక్, హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కథలు, చేసుకున్న భాషలు. కుమారి, నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా, నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు పైన జారిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే, వీడేంట్రా అనుకున్న పని అంతా చేస్తాడా ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. ఇవాళ మా చిన్న కొడుకు పుట్టినరోజు. వాడెక్కడున్నా బాగుండాలని వాడి పేరు నచ్చం చేయించండి. ఇంతకీ మీ పిల్లాడి పేరేంటమ్మా?
నీ బర్త్డే ఎప్పుడు? అడ్రస్ లేదు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతావు. టిల్ నౌ యు డిడ్ంట్ సెలబ్రేట్. అలా వదిలేస్తే ఎలాగా? ఏదో ఒక రోజు ఫిక్స్ అయిపోయి చేసుకోవాలిగా. పోనీ ఈ రోజు ఫిక్స్ అవుదామా? అమ్మమ్మ, నువ్వు అలా రాంగ్ డేట్లు ఫిక్స్ అవ్వద్దు. ఎందుకు? అమ్మ నన్ను అడిగితే చెప్తారు కదా. వాళ్ళేరి అదే మరి. సరేగానే, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. నీకు దమ్ముంటే రేపు చేరా. అదేంటి రేపు మళ్ళీ ఫోన్ చేయమంటావు ఎందుకు? ఏదో టైం పాస్. నాకు మాత్రం ఫోన్ చేయడానికి ఎవరున్నారు చెప్పు, ఇలాంటి ఎదలు తప్ప. పిచ్చి నా కొడక, పిచ్చెక్కిందిరా. అన్నయ్య నువ్వెప్పుడు? వీడింత ఫ్రెండ్ ఎప్పుడు అయ్యాడే నీకు? వీడిని కొడదామని నేను తిరుగుతుంటే వీడితో ఆటలేంటే నీకు? అసలు ఎప్పుడరా? రే, కొడితే రాడ్తో కొట్టు, ఆ గిటార్తో మాత్రం కొట్టక. చంపేడ్రా నా కొడుకుని. మళ్ళీ వాడి పేరెత్తితే చంపేసా. నీ ప్రాబ్లం ఏంట్రా? మళ్ళీ నా చెల్లెల చుట్టూ తిరిగితే చస్తావు. నీ మీద ఒట్రా. నీ చెల్లి చుట్టూ నేను తిరగను, అది ఆల్రెడీ పడిపోయింది, వెనకాల తిరగక్కల. ఇక్కడి నుంచి నేను తిరిగేది నీ చుట్టూనే. నువ్వు ఒప్పుకుని దాకా నీ వెనకాల తిరుగుతా. సరే రే, ఎవడ చేస్తావు చెయ్యి, నేను నీతోనే ఉంటా. రాయ్, ఎక్కడున్నారా మీరు? తొందరగా ఇంటికి రండి. దొచ్చాయి. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదురా. నీ చెల్లికి నాకంట మంచోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, లేదా నీకంట ఎదోని ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? సార్ నగదు. ఇంకేమైనా ప్లాన్లు ఉన్నాయా? ఇంకో 10 మందిని పిలుస్తావా? ఎంతమంది నన్ను పిలుచుకో, నిన్ను మాత్రం వదలను. హలో సమీరా, నీ చెల్లి ఫోన్ రా. రే ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్ళిపోతారా? ఓ నిమిషం ఆగరా, ఫోన్ మాడే కలిసి చెప్పు. చోటు, అన్నయ్య పక్కనే ఉన్నాడా? ఉన్నాడు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు చెప్పు. మా అన్నయ్య చాలా డేంజరస్, జాగ్రత్తగా ఉండు. వాడికి పిచ్చెక్కితే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆడికి అప్పుడప్పుడు పిచ్చెక్కొద్దేమో, నేను కంప్లీట్ గా పిచ్చోనే. ఆ పిచ్చి చూసే ఈ గిటార్ టీచర్ పడిపోయింది. మరెప్పుడు? ఏంటి అదే ముహూర్తం. ఏంట్రా నీ గోలా? నేను ఏమనుకోని చెప్పు, ఈ ఓడి కూడా వినపడలేదు. గురువు గారు, ఆ అమ్మగారిని మీరు ఇలా ఎండలో తెప్పడం ఏమీ బాగుండలేదు, కందిపోతారండి. అలా అని ఇంటి దగ్గర వదిలేస్తే వెళ్ళిపోతుందిరా. పైగా అమ్మగారికి మానగండం కూడాను, ఆ వ్యధ శబ్దం కూడా చేశాడు. ఇస్తా తల తిప్పియా, గల్లి గిరిడియా, గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా. సుకుమారి, అమ్మగారు, సుకుమారి ఏం చేస్తున్నావు? అమ్మగారు రారా. అయ్యో, ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి, సుకుమారి, ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి, గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు, పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మరోసారి కైలాష్ తప్పించుకున్నాడు. బాలానగర్లోని ఒక లాడ్జిలో దాగి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మినిస్టర్ గారు ఫోన్. ఏమ్మా, నీకు టీవీ చూసి అలవాటు ఉందా? వచ్చిందంట, పంపించమంటావా? టీవీ చూడవయ్యా. లాడ్జి తొక్క తొగడా అంటున్నారు. ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేయనా, ఏదో ఒకటి చేయి. నువ్వు బొబ్బులిపులి సినిమా చూసావా? చూశాను. పూర్ణ భార్యని చంపితే శవాన్ని చూడడానికి ఎన్టీఆర్ వస్తాడు. సేమ్ కాన్సెప్ట్. నువ్వు వాళ్ళ అమ్మని చంపితే కైలాష్ గాడు వస్తాడు. అందులో అమ్మ చచ్చిపోతే నాకు ఇంకా ఆనందం. ఒక్కాడిని తగ్గినా తగ్గినట్టే. నాన్న కంటే అమ్మ పోతే ఫీల్ ఎక్కువ ఉంటుంది. వెళ్ళు, ఓ గంటలో అన్నీ పూర్తయిపోవాలి. ఓకే అన్న.
వీరయ్య ఇట్రా. అమ్మా ఏమైంది? ఈ డబ్బు తీసుకోండి. మీరు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికైనా పారిపోండి. నేను మిమ్మల్ని చంపకపోతే వాళ్ళే మిమ్మల్ని చంపేస్తారు. కైలాష్ని కూడా చంపాలని ఎత్తుకుతున్నారు. వెళ్ళిపోతాం కానీ మాకు డబ్బు. మా బిడ్డ బతుకుంటే చాలు. మీ కైలాష్ బ్రతకాలంటే మీరు ఇక్కడ నుంచి పారిపోవాలి. ప్లీజ్ అమ్మా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సరిపోతా. సమీరా, 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 అర్జెంట్గా బట్టలు సర్దు. మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. నీకు ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళు, నేను రాను. జానీ బాయ్ గురించి నీకు తెలీదు. బ్యాగ్ తీ. హలో సమీరా. మా అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు. ఎక్కడికి? ఏమో తెలీదు. నువ్వు తొందరగా సమీరా. ఎవరితో మాట్లాడు? సమీరా, ఎవరికే ఫోన్ చేస్తున్నావు? చంపేస్తారని చెప్తే నీకు అర్థం కాదా? సమీరా ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? లోపల రానోకండి. ఆనేదో. సమీరా ఎక్కడరా? సమీర్ ఎవరు? మనోజ్ గారి చెల్లి. వాళ్ళిద్దరూ కనపట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? వాట్ డు యు థింక్ ఆఫ్ మై సెల్ఫ్? నువ్వు వచ్చి మాట్లాడుతున్నప్పుడల్లా నాకు నేను చీప్గా కనిపిస్తున్నా. ఐ ఫీల్ మై సెల్ఫ్ చీప్. సమీరా ఎక్కడా? సమీరాతో లవ్వా? అవును. ముందు సమీరా ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అర్జెంటుగా సామాన్లు సర్దుకుని చెల్లితో పారిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడా? ఏంటి థింగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడా? అవును. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. మనోజ్కు ఫోన్ లగా. స్విచ్ ఆఫ్. వాట్ ద టక్ టక్ మ్యాన్ టక్. నాకు మబ్బు విడిపోయింది. క్లౌడ్స్ అని క్లియర్ అయిపోయాయి. డౌట్ లేదు. ఆ కైలాష్ గడు వీడు ఫ్రెండ్స్ రా. తుప్పేశారు. థ్యాంక్ యూ చూడు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏ సార్ నన్ను ఏ సార్ వీడికి తెలియవచ్చు. ఎక్కడికి అన్న కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కనిపించట్లా. ఉంటారు. ఎందుకుంటారు? అర్థం కావట్లేదా నీకు? సిటీ దాటక ముందే వాళ్ళ పట్టుకో. ఒరే బంగారాజు, నేను రా సంటిబాబుని మాట్లాడుతున్నాను. యాదవాని నువ్వు అనవసరంగా రాలేదురా. ఇక్కడ బ్యాంకాక్ చూస్తే బద్దలైపోయింది తెలుసా? ఒరేయ్, మహా అయితే మన భీమవరాన్ని తిప్పి కొడితే ఓ 50 మంది అమ్మాయిలు ఉంటారా. వాళ్ళు ఏమడిగినా ఒప్పుకోరా. ఇక్కడ కొన్ని లక్షల మంది ఆల్రెడీ ఒప్పేసుకుని తిరుగుతున్న అమ్మాయిలు ఉన్నారా. నేను ఇప్పుడు ఇందులో నుంచి ఒక 50 మందిని నెతికి, మళ్ళా అందులో నుంచి ఒక 20 మందిని ఏరి, మళ్ళా అందులో నుంచి ఒక మిస్ బ్యాంకాక్ సెలెక్ట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను రా. ఒరే, ఆల్మోస్ట్ ఆల్ నా మూమెంట్స్ అన్ని ఇక నుంచి నీకు ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ లో ఉంటారా. మాక్సిమం లైవ్ ఫీలింగ్ ఇచ్చేస్తాను. ఉంటాను రా, టైం వేస్ట్ అయిపోతుంది. బాయ్. మళ్ళా మిస్ బ్యాంకాక్ మిస్ అయిపోతారు. కత్తి ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో. ఎవడో ఎత్తాడేంటి? బ్రోకరేమో. సమీర్ గారు ఉన్నారండి? నువ్వెవరు? నేనండి సంటిబాబుని. సమీరా గారు ఈ నెంబర్ ఇచ్చి నాకు కాంటాక్ట్ అయిపోమని చెప్పారండి. ఈ నెంబర్ ఇచ్చింది సమీరానా? అవునండి, 1 అవర్ బ్యాక్ స్వయంగా ఆవిడే ఇచ్చారు. ఎక్కడ ఇచ్చింది? సిఎం సెంటర్ లో. సిఎం సెంటరా? అది ఎక్కడ? ఎక్కడేనండి? బ్యాంకాక్ లో. బ్యాంకాక్? అవునండి. చంటిబాబు నువ్వు అక్కడే ఉండమా? వచ్చేస్తున్నాను. కొత్త సమీర్ గారిని అట్టుకొచ్చండి, ఆగలేకపోతాం. కాశీలరా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ, నెగిటివ్గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు కూడా చూసుకోండి. అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా?
ఏంటి అలా తిరిగావు? ఎవరో చక్కెల గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. Frisia, Lafadia, Adia, Hagia. Yes. ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? ఓసరి అమ్మగడు మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి చీర లాగేస్తున్నాడు. అయ్యో 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 ఎక్కడున్నావురా? లార్డ్ చోటు, ఏ చోటు కిదారే తూ? చోటు లేడు, ఊరే లేడు. వారం పడుతుందంట రావడానికి. వారమా? ఎవడు పెంచుతాడు నన్ను? నువ్వు పెంచుతావా? నేను పెంచుతాను నిన్ను. అక్కడ తాళం ఉంది, తీసుకుని పడుకో. నేను ఊరు వెళ్తున్నాను. నేను వచ్చేసరికి ఎలాగైనా మా అమ్మ నాన్న వెతికి పట్టుకురా. వాళ్ళ గురించి తెలిసింది, వాళ్ళని గుర్తుపట్టేది నువ్వు ఒక్కడే. వాళ్ళు దొరికితే నేను వదిలేస్తాను మాత్రం అనుకోకు. నువ్వు కూడా నా ఫ్యామిలీ. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. దొగ్గన కొడుకురా నువ్వు. నీ అబ్బా ఎవడికి పుట్టావురా నువ్వు? ఇంతమందిని ఏడిపిస్తున్నావు. చోటు నేను వెళ్తున్నాను రా. మీ అమ్మ నాన్నని నేను తీసుకొస్తాను. వీరయ్య వీరయ్య స్వామి వీరయ్య ఇక్కడ. వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ये बड़ा चेस प्लेयर ना इधर वो उधर. छोटू అన్నయ్య ప్లీజ్ ఫోన్ ఇవ్వా. ఇవ్వను. అన్నయ్య ఒక్కసారి చోటుతో మాట్లాడాలి. నరికేస్తా. ఎలాగో నీ లైఫ్ నాశనం చేసుకున్నావు, నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఫోన్ ఇవ్వు ప్లీజ్. నోరు మూసుకొని నా వెనకాల రా. సమీరా ఎక్కడున్నావు? చోటు నేను బ్యాంకాక్ లో ఉన్నాను. నాకు తెలుసు, నేను బ్యాంకాక్ లోనే ఉన్నాను. ఏ ఏరియా? ఇక్కడ నాకేమీ అర్థం కావట్లేదు. పక్కన బోట్ లో ఫ్లైఓవర్ ఏదో ఒకటి చూడు. చెప్తే నీకు అర్థం కదా? నడు. అన్నయ్య ప్లీజ్. సమీరా సమీరా. హలో సార్ చంటిబాబు గారు ఎక్కడున్నారు సార్? మేము అర్జెంట్ కలవాలి. ఇది కమిషన్ కావాలనుకుంటా, అర్జెంట్ అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి సార్. నువ్వు ఎక్కడున్నా చెప్పా. సమీరా వచ్చేసా. చంటి బాబు. చోటు సార్. ఆ చోటు సమీర ఎక్కడ ఉంది? చోటు దగ్గర మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇప్పటికే లేట్ అయిపోయింది, పద వెళ్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గురు, సమీరా ఎక్కడ ఉందో నాకు తెలియదు. అదేంటి? కానీ సమీరాకి మీరు కావాలంట. ఫేస్ వాల్యూ. సమీరా మీకు ఫోన్ నెంబర్ ఎక్కడ ఇచ్చిందో తెలుసా అమ్మా? ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇచ్చింది. ఆ తర్వాత ఎటు వెళ్ళిందమ్మా? ఏంటమ్మా ఏ ఏరియాకి వెళ్ళిందో కూడా తెలుసమ్మా. ఒకసారి నెంబర్ ఇచ్చాక అమ్మా ఫాలో అవ్వకుండా ఉంటామమ్మా. మరి ఇంకెందుకు, ఆ ఏరియాకి నన్ను తీసుకెళ్తే సమీరా దొరికేస్తుంది. అయితే నా బండకి బ్యాంకాక్ మన కొట్టిన పిండి 2 రోజుల నుంచి తెగ తిరిగేస్తున్నావా? ఈ ఏరియాలోనే నేను బైక్ పార్క్ చేసుకొచ్చే లోపు సమీర మిస్ అయిపోయిందా. ఒరే చోటు, నువ్వు సమీరని అట్టుకొచ్చారా? నేను బైక్ ఎక్కించుకుని డైరెక్ట్ గా హోటల్ తీసుకెళ్ళిపోతాను. నువ్వు చాలా చిరాగ్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. సమీరా నేను లవ్ చేసుకుంటున్నావు. వాళ్ళ అన్నయ్య దాన్ని ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎక్కడికి వెళ్ళిందిరా నేను ఎడుతా ఉంటే కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. మ్యాటర్ అది. అంటే ఈ 2 రోజుల నుంచి మీరు ఇద్దరు నన్ను కొరియర్ లో వాడుకున్నారా? అవును. నా మనసు ఎవడో కెలికేసినట్టు అయిపోయింది సార్. నేను హోటల్కి వెళ్ళిపోతాను సార్, వెళ్ళిపోతాను. పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ అండి ఉందండి. పాస్పోర్ట్ లేకుండా బ్యాంకాక్ వెళ్ళరా అని ఇస్తారండి. ఇదిగోండి పాస్పోర్ట్. సమీరా నాకు దొరికేదాకా నీకు పాస్పోర్ట్ ఉంది. సార్ మీరు పాస్పోర్ట్ ఉందా లేదా అని అడిగితే ఉందని చెప్పాలి కానీ డైరెక్ట్గా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టానంటండి. నేను మరీ ఎంత వివిఐపి అనుకోలేదండి. నువ్వు అంతకంటే ఎక్కువ.
చా నాకేంటి సార్ ఇది ఈ పని చేస్తానుగా నేను బ్యాంకాక్ వచ్చినట్టు అయిపోయింది. సమీర్ గారండి, చోటు గారు వచ్చారండి. మీరు ఎక్కడున్న తలుపులు బడేయాలని తెరవండి. సమీర్ గారు, సమీర్ గారు, సమీర్ గారండి, సమీర్ గారు, సమీరా చోటు గారు, సమీరా. అయ్యి బాబోయ్ సార్, నాకు ఇది ఎక్కడ కర్మ సార్. ఆ పిల్ల చూస్తే గిటార్తో కొట్టేసింది, ఆడెవడో గోమ కొట్టేసాడు, ఇడెవడో గంత కాల్చేస్తాడు. నా పాస్పోర్ట్ ఇచ్చేయండి సార్, మా బేవారం వెళ్ళిపోతాను. ఏం వెళ్తాలో ఉండరా, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, 2 రోజులు ఎంజాయ్ చేసాను. ఇదేం ఎంజాయ్మెంట్ సార్? సార్ మీరు మీ లవరు ఎప్పటికైనా కలుస్తారు. మీ ప్రేమ తప్పకుండా నిజం అవుతుంది. 10 కాలాల పాటు మీ ఇద్దరు చల్లగా ఉంటారు సార్. నువ్వు అనవసరంగా నా మోడల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయట్లేదు కానీ ఇదిగో పాస్పోర్ట్ దుబాయ్. సార్ చాలా థ్యాంక్స్ సార్. నాకు ఈ బ్యాంకాక్ వచ్చి రాలేదు, ఇటు నుంచి మలేసి వెళ్ళిపోతాను సార్. సార్ మీరు ఎప్పుడైనా బేవారం వస్తే ఫోన్ చేయండి, పలావతిని వెళ్తారు కానీ. బాయ్. ఏమే నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఉండవే, వాడు ఎలాగైనా వస్తాడు. కాంతా కబూడియా. చూస్తావేంటా నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ క్వారంటైన్ చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టరా. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు, కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. ఆ దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కలో చూడటం బెటరా. ఒప్పుకుంటావా నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రుహర్. ఒప్పేసుకుంటారు బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే ఏంటి అలా పెట్టండి మహా. అతను రండి, వచ్చండి. నీకు విషయం చెప్పాలి వీరయ్య. నేను మీకు అన్యాయం చేశాను. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా ఏడిపించాను. నన్ను క్షమించండి. ఏంటయ్యా? నీ చిన్న కొడుకుని ఎత్తుకుపోయింది నేనే. మీ కొడుకు బతికి ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. తిరిగి మీ చేతుల్లో పెట్టడానికి తిరుగుతున్నాను. ఎక్కడ నా కొడుకు? ఎక్కడ? నీకు దండం పెడతాను. ఉంటుంది. నా కొడుకు ఎక్కడ చెప్పే. నేను అదే అడుగుతున్నా. ఎక్కడి నీ కొడుకు? తెలీదయ్యా. నేను నమ్మను. చెప్పు ఎక్కడ ఉన్నాడు, లేదా నీ పెళ్ళాన్ని చంపేస్తా. మాకు నిజంగానే తెలీదయ్యా. వీడు చెప్పేది కరెక్టే. వీడికి ఏం తెలియదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. చోటు బ్యాంకాక్లో ఉన్నాడంట. బ్యాంకాక్? మనం కూడా బ్యాంకాక్ వెళ్తున్నాం. ఆడెళ్ళిపోతే మనం వెళ్ళిపోవడం ఏంటి? అక్కడ కైలాష్ గడు దొరుకుతాడని గ్యారంటీ ఏంటి? వెళ్దాం. కైలాష్ ఉంటే దొరుకుతాడు, లేదంటే మసాజ్ చేయించుకుని వచ్చారు. మనోజ్, ఏమైంది? వాడు వచ్చేసాడు. చెల్లిని తీసుకుని అర్జెంట్గా పారిపో. సార్, నేను బ్యాంకాక్ వేరే పని మీద వస్తే ఇక్కడ కైలాష్ గడు దొరికాడు. నా గురించి చెప్పకురా, చెప్పకో. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? నువ్వు కాసేపు అక్కడే ఉండు. వాడిని తాయ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు.
ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? హలో, 2 కోట్లు కావాలి. చా 3 తీసుకున్నానా? 3 తీసుకో. నేను కైలాష్ గారిని నీకు ఇస్తే 3 ఏంటి 4 కూడా ఇస్తావు. ఎప్పుడు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేయలా, దొరికాడు బ్యాంకాక్లో. గంటలో మీ ఇంట్లో డబ్బులు ఉంటాయి. కైలాష్ గారి కైలాష్ గారు ఎక్కడ? You slapped me? Huh? You slapped me? Why? Huh? Why? You know, అమ్మాయిలు నన్ను తిడితేనే చంపేస్తా. నువ్వు లాగి పెట్టి కొట్టావు. నేను ఇప్పుడు ఎలా చెప్పాలి? హలో, వాడెవడో చోటుగాడంట, వాడికి దొరికాడు ఇటు. పట్టుకుని పడితే లేపండియా. ఓరు నాయనా, మీ కమిషనర్ ఎంత పని చేశాడు తెలుసా? అడ్రస్ చెప్పి 2 కోట్లు లొకేషన్ రా. బేసిక్ గా నేను ఎదవను కదా, నా వల్లే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనుకునేవాడిని. అందరూ నాలాగే ఉన్నారు గురు, ఎదవను మించిన ఎదవను. లేకపోతే వాడు నాలుగు 2 కోట్లు కొట్టేటాడు గురు కమిషనర్ గాడు. కమిషనర్ పిచ్చోడు కాబట్టి 2 అడిగాడు. నేను 25 అడుగుతానని నీకు తెలీదు. 25 కోట్లు చంపేరా? నన్ను చంపేరా నా కొడక? నన్ను చంపే, మా అన్నతో పాటు నన్ను చంపేస్తున్నారా? వాడు బతికిపోయాడ్రా. రేయ్, జనరల్ గా నువ్వు నోట్లో పోసే రకం. డీల్ ఫిక్స్. డీల్ ఫిక్సా అంటే నోట్లో పోయడానికి ప్రిపేర్ అయిపోయావు అనమాట. కైలాష్ గారిని చంపి నీకు ఫోన్ చేస్తా. ఓకే? హే యుతినాయ్ క్లైమాక్స్ చాక్తుని. షిట్ మ్యాన్, ఏమైంది? చాలా దూరం అంట. ఆ చోటుగాడి నంబర్ కావాలి. నీ బాయ్ ఫ్రెండే కదా? నంబర్ చెప్పు. నంబర్ ఎక్కడే? హలో. హే చోటు బాయ్, నేను జానీని మాట్లాడుతున్నా. ఆ కైలాష్ ఎక్కడ? హలో 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 హలో. నువ్వు నా దగ్గర ఉన్నట్టు వీడికి ఎలా తెలిసింది? ఎవడాడు? ఇంకెవడు? జానీ. చెప్తున్నా వినకుండా కమిషనర్ కి ఫోన్ చేశాం. వాడే చెప్పేస్తుంటాడు. కమిషనర్ అలా చేయడు. నా వాల్యూ ఏంటో తెలుసా నీకు? నన్ను ఎంతకైనా అమ్ముకోవచ్చు. హలో హలో చోటు. హలో హలో. నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేస్తాను. హలో సార్, ఇక్కడ ఎవరో 10 మంది వచ్చి కైలాష్ గారిని చంపేశారు. నన్ను ఏం చేయమంటారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓకే సార్. నువ్వు చెప్పింది నిజమే గురు, మా వాడిని నమ్మేశాడు. నన్నొక్కడిని చంపేస్తే ఆ మినిస్టర్కి ఇక ఏ ప్రాబ్లం ఉండదు. నీకు ఇంకొక విషయం తెలుసా? మంత్రి రాజేంద్ర కుమార్ని చంపింది నేను కాదు. మిస్ అయినా పర్వాలేదా? మిస్ అవ్వదు. ఇవాళ మినిస్టర్ని చంపేది నువ్వు కాదు, మినిస్టర్ తమ్ముడు. పోయావా నా కొడుకు ఉన్నావురా? అమ్మా మన చచ్చిపోయాడే. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని వాళ్ళన్నను వాడే కాల్చేశాడు. అందుకే ఆడికంత భయం నేను బతుకుంటే. జానీ బాయ్ డోంట్ వరీ జానీ బాయ్. ఎందుకేంటి జానీ బాయ్? కమిషనర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఆ కైలాష్ గారిని చంపేశారంట. అందరం ఇక్కడే ఉన్నాం, ఆడినప్పుడు చంపేశాడు. తొందరపడి థ్యాంక్స్ లవి చెప్పకు. అదేంట్రా బ్రేక్ ఇచ్చావు? ఫోన్ పెట్టే. గుడ్ న్యూస్ చెప్పరా, మంచి దొరుకుతుంది ఇక్కడ. జానీ చెప్పు. హే సారీ చోటు, సిగ్నల్స్ ప్రాబ్లం. ఇప్పుడు క్లియర్గా ఉంది, చెప్పు. విషయం ఏంటంటే నీ దగ్గరున్న కైలాష్ గారు నాకు కావాలి. నేనెందుకు ఇవ్వాలి? వినిపిస్తుందా నేను డార్లింగ్ వాయిస్? మర్యాదగా కైలాష్ గారిని తీసుకొని నా దగ్గరికి రా. నీ అవసరం నాకెంతుందో నా అవసరం నీకంతే ఉంది. సమీరాని వాళ్ళ అన్నని తీసుకుని నువ్వే ఇక్కడికి రా. ఏమన్నాడు? హీస్ బ్లాక్మెయిలింగ్ బ్రహ్మాజీ, బ్లాక్మెయిలింగ్ మీ. నన్ను కొడతావంటే? కొట్టక నువ్వేమో ఆ రోజు నన్ను విలన్ అన్నావు. విలన్ వాడు బ్రహ్మాజీ, నేను హీరోని. డు యు బిలీవ్ మీ? థాంక్స్. సరే. నీ బావ రమ్మన్నాడు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వ్యాన్లో. నన్ను వదిలేసావని తెలిస్తే ఆ జానీ నిన్ను చంపేస్తాడు. చంపేస్తే చంపేనే. నిన్నెందుకు వదిలేస్తున్నావు తెలుసా? నిన్ను ప్రాణాలతో తీసుకొస్తాను మీ అమ్మ నాన్నకు మాటిచ్చాను. నాకు దొరకాలని వాళ్ళు మొక్కున్నారు.
అలాగే దొరికావు. ఇప్పుడు నేను జానీ బాయ్ చేతిలో పెట్టలేను. పో. కైలాష్ ఎక్కడ? సమీరా ఎక్కడ బే? చూస్తే గానివ్వవా? ట్రస్ట్ మీ, షీస్ ఇన్ ద వ్యాన్. మిస్సింగ్ హర్? వాంట్ టు సీ హర్? చూస్తే గాని నమ్మవా? సమీరా! సమీరా! చూడు, చూసావా? సమీరా! నన్నే కొడతావా? Now you must believe me, right? నాకు లేడీస్ అంటే ఎంత గౌరవమో నీకు తెలియదు. దీన్ని చంపకుండా ఉంచాను అంటే అది నీకోసమే చోటు. నన్ను ఇక టార్చర్ పెట్టకు చోటు. టెల్ మీ, చెప్తావా? దీని తల పగలు కొట్టమంటావా? షూట్ బ్రహ్మాజీ, షూట్ బ్రహ్మాజీ. నువ్వే చెప్పావు కదా టైం దొరికితే నేను వేసేయమని. చోటు ఇదిగో బ్రహ్మాజీ, ఈ నేసే గురు. ఈ డబ్బా ఈడితో పడలేకపోతున్నాను. ఈడ పెద్ద శాడిస్ట్ నా కొడుకు టార్చర్ పెట్టేస్తున్నాడు. చూస్తావేంటి? ఏసై. నన్నే చెప్పమంటావా? You're teaching me, Brahmaji? Yeah. Hey! Chotu! I have this girl with me, Brahmaji. Don't! Chotu! Don't come to me. Don't come to me. I will kill her. Chotu! I will kill her. Don't come to me. Yesai! Yesai! ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక ప్రాణాన్ని నిలిపేసావు కదరా. నేను ఇంకా ఏం చేయలేదు చోటు. దిస్ ఇస్ జస్ట్ వార్మ్ అప్. నిన్ను చూస్తుంటే మనస్ఫూర్తిగా మర్డర్ చేయాలందరా, కసిగా నరకాలనుంది. ఎలా చంపాలి, ఎలా చంపాలో ఐడియా చెప్పరా నా కొడుకా. రారా రా, నీలాంటి చంపితేనే నాలో ఉన్న కసి కచ్చి గుల్ల అన్నీ తీరతాయి. రా రా. అమ్మా, నీ కొడుకు వచ్చాడు. ఇక నీ దగ్గరే ఉంటాడు. ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా నువ్వు దేవుడివి. అంత మాట అనకండి. నా భార్య కోలుకోగానే మళ్ళీ నీకు భోజనం తీసుకొచ్చిస్తాం బాబు. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను. రెస్ట్ తీసుకో. కైలాష్ వస్తాను. థ్యాంక్స్. మంచిదమ్మా. ఒరే నాన్న, చెప్పడం మర్చిపోయాను. తమ్ముడు ఉన్నాడంట్రా. ఇప్పుడు చిదంబరం కూడా తెచ్చిపోయాడు.
తమ్ముడిని పట్టుకోవడం ఎలాగరా? ఆ చోటుగాడికి చెప్పు నాన్న, మిస్ అయిపోయిన వాళ్ళని పట్టుకుంటాడు. వాడి పనే అది. నాన్న, ఇంతకీ తమ్ముడి పేరేంటి? నిరంజన్. నాకున్న ఒక్క ఆధారం పోయింది, మా అమ్మ. ఊరుకో, నేనున్నాను కదా. ఏంటి వీరే? చూడు, నా కొడుకుని నాకు తెచ్చిచ్చావు. నాకు ఇంకో సహాయం చేయాలి బాబు. అలాగే రండి మాట్లాడదాం. ఇంకా సేపట్లో చోటు వాళ్ళ అమ్మ నాన్నని కలవబోతున్నాడు. ఆ దేవుడైనా వాళ్ళతో ఎన్నాళ్ళు ఆడుకుంటాడు.